అంటే దాన్ని ఏమంటారు, బ్లాక్ బాస్టర్ అని చెప్పలేము, కానీ బాగుంది సినిమా. సినిమా బడ్జెట్ వచ్చేసరికి 120 కోట్లు. ఈ 120 కోట్లు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం అనమాట. సినిమా ఫస్ట్ డైరెక్షన్ గురించి చెప్పాలి. డైరెక్షన్ దాన్ని ఏమంటారు, స్టోరీ పెద్దగా ఏమి దాన్ని ఏమంటారు, పెద్దగా ఓపెన్గా చెప్తున్నాను, పెద్దగా ఏం నాకేం నచ్చలేదు. స్టోరీ పెద్దగా ఏం నచ్చలేదు, కానీ డైరెక్షన్ బాగుంది. దాన్ని ఏమంటారు, రవితేజ గారు ఈ సినిమాకి ఎంత అయితే ఎఫర్ట్స్ ఇవ్వాలో ఆ ఎఫర్ట్స్ మొత్తం ఇచ్చేశారు. కొన్ని సీన్స్ ఉన్నాయన్నమాట, కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. ఏంటంటే బెలూన్ గన్నుతో కాల్చడము అలాంటి సీన్స్, అలాగే గేట్నే గన్నుగా మార్చడము అలాంటి కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి అన్నమాట. నాకైతే ఈ సినిమా ఇప్పుడు ఏంటంటే ఈ స్నైపర్ ఈ జానర్ అనేది ఎక్కువ ఆడదండి. ఎందుకంటే అంతకుముందు ఏజెంట్ సినిమా చూసాము, ఏజెంట్ అలాగే కొన్ని సినిమాలు చూసాం, గన్ సినిమాస్. ఓపెన్గా చెప్పేస్తున్నాను, ఎందుకు ఇంకా సినిమా అయితే పెద్దగా దాన్ని ఏమంటారు, అంత ఇలాంటి సినిమాలు అయితే ఆడవండి, తెలుగులో ఆడవు, అది పరిస్థితి. దీనికి మళ్ళీ పార్ట్ 2 కూడా ఉందంట. అది నాకైతే ఈ సినిమా అయితే పెట్టిన డబ్బులు వస్తే చాలు అనుకుంటున్నాను నేను. ఇది కొన్ని డైరెక్టర్ గురించి చెప్పాలి. ఫస్ట్ ఈ స్టోరీ దాన్ని ఏమంటారు, ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే ఎలివేషన్లు ఎక్కువైపోయేసి సినిమా కొంచెం బోరింగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి దాన్ని ఏమంటారు, ఇంకెప్పుడు అని చెప్పేసి చివరి వరకు తీసుకొచ్చారనమాట. చివరి వరకు తీసుకొచ్చేసి కొంచెము బోరింగ్ అనిపించిందండి సినిమా, ఓపెన్గా చెప్పేస్తున్నాను. రవితేజ గారి గురించి చెప్పాలి. రవితేజ గారు ఈ సినిమాకి 100% ఇచ్చారు. ఒక విషయం అండి, రవితేజ గారు 100% ఇచ్చినంత మాత్రాన డైరెక్టర్ స్టోరీ కూడా బాగా రాసుకోవాలండి. ఇప్పుడు డైరెక్షన్ ఓకే, ఓన్లీ డైరెక్షన్తో సినిమా ఆడదు, సినిమాలో స్టోరీ ఉండాలి. ఫస్ట్ హాఫ్ మొత్తము అసలు దాన్ని ఏమంటారు, ఇరిటేషన్ తెప్పిస్తారన్నమాట సినిమా మధ్యలో. అది దాన్ని ఏమంటారు, స్పీడ్ బ్రేకర్ లాగా అనిపించింది ఆ స్క్రీన్ ప్లే మొత్తము. నాకైతే ఈ సినిమా దాన్ని ఏమంటారు, పెట్టిన డబ్బులు వస్తే చాలు అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం అండి. ఒకటే చెప్తున్నానా, దండం పెడుతున్నా నేనైతే, ఇది తెలుగు సినిమానా అని అడుగుతున్నా నేను. ఈ తెలుగు సినిమానా కాదు, ఇంగ్లీష్ సినిమా లాగుంది, బాలీవుడ్ రేంజ్ లో ఉంది సినిమా అయితే. చెప్తున్నా కదా, రవితేజ సినిమా పేరు కిక్కు. మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు కార్తిక్ బ్రో. గన్స్ ఫుల్ మూవీ మొత్తం అంటే గన్స్ ఉన్నాయి. గన్ లైసెన్స్ ఉంటే లీగలు, గాల్లో ఎగిరిందన్న ఈగలు బ్లాక్ బస్టర్ హిట్. ఈగలు అయితే చెప్తున్నాను కదా, హీరోయిన్ గారు అనుపమ గారు, ఇంకొక హీరోయిన్ కూడా ఉన్నారు, ఆమె పేరైతే నాకు తెలియదు బ్రో. కావ్య అంట. సెకండ్ హాఫ్ లో మంచి లవ్ స్టోరీ ఉంది. ప్రపోజ్ చేయాలంటే ఫ్లవర్స్ ఇవే అవసరం లేదు, ఇంప్రెస్ చేయాలంటే ఒక అమ్మాయిని హీరో గన్స్ తోటి కూడా ఇంప్రెస్ చేస్తాడు అమ్మాయిని సెకండ్ హాఫ్ లో. చాలా అంటే చాలా బాగుంది. మంచి యాక్షన్ సీన్స్ అయితే ఉన్నాయి బ్రో. యాక్షన్ అయితే అన్లిమిటెడ్గా ఉంది. యాక్షన్ అయితే కేజీఎఫ్ తో కంపేర్ చేయలేము, డిఫరెంట్గా ఉంది స్టోరీ. పబ్జీ అంటున్నారు అందరూ, కాకపోతే గన్స్ ఎక్కువ ఉండేసరికి యాక్షన్ సీన్స్ హ్యాపీగా చూడొచ్చు ఫ్యామిలీతో. ఫుల్ వైలెన్స్ ఉంది కానీ నీట్గా ఉంది. గన్స్ తోటి అంతా ఇదే కానీ అన్ని హెడ్ షాట్సే. కామెడీ గురించి చెప్తున్నాను కదా బ్రో, శ్రీనివాస్ రెడ్డి గారు నేను 6th క్లాస్ దాకా వేసుకుంటుండే చెడ్డి, సూపర్ కామెడీ చేశారు శ్రీనివాస్ రెడ్డి. అజయ్ ఘోష్ గారు కూడా నిజంగా చెప్తున్నాను చాలా బాగా చేసినారు. కామెడీ కానీ ఇది కానీ ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసినారు మూవీలో. నవదీప్ గారు హీరోకి ఫ్రెండ్ సపోర్టింగ్ క్యారెక్టర్ బ్రో. నవదీప్ గారు నన్ను చెప్పని బ్రో, హీరో నవదీప్ గారు హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తారు. మంచి సపోర్ట్ రోల్ ప్లే చేసిండు. వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈగల్ అంటేనే జనరల్గా మనకు గుర్తొచ్చేది పైన ఎగిరే గద్ద, కింద ఉండే రవితేజ మాస్ మహారాజుగా కాకుండా విధ్వంసం అనేది గన్నుతో కాదు తెలివితో జయించవచ్చు అనేది, మన సాంస్కృతికరంగా వ్యాపారాలు కూడా సక్రమంగా చేయాలని చెప్పేసి పత్తిని పండించే వాళ్ళ కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఈ ఎలివేషన్ షాట్స్ ఏంటి, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన డైరెక్టర్ కూడా పీపుల్ మీడియా ఆల్రెడీ ధమాకాతో 100 కోట్లు మార్కెట్ చూపించింది. ఈ సినిమాతో కూడా రవితేజ ఒక మంచి మెస్పరైజింగ్ ఒక హాలీవుడ్ మూవీని ప్రజెంటేషన్ చేసాడని చెప్పచ్చు. యాక్షన్ సీన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ సెంటిమెంట్ ప్రకారంగా చాలా అద్భుతమైన ఒక సెన్సేషనల్గా నెస్పోటిజం అనే దానికి అందరికీ ఎలాగ ఉండాలి అనేది ఒక మంచి లీడ్ ఇచ్చాడు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ రవితేజ. సో సినిమా అండి
శివరాత్రి విగిల్ శివరాత్రి విగిల్ బాక్స్ ఆఫీస్ రవితేజాస్ ఈగల్. సో మూవీ ఎలా ఉందండి? మూవీలో 2 మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసిన. మీరు తుపాకీతో కొట్టినప్పుడు యాపిల్స్ని తుపాకీతో కొట్టినప్పుడు ఎక్కడి నుంచి పైనుంచి రావాలి, న్యూటన్ ఎలా పడుతుంది, కానీ పక్క నుంచి వచ్చినాయి 5 యాపిల్స్ వచ్చినాయి. ఒక పిట్ట 2 ఒక తుపాకీ 2 ఇది అంటారు గుళ్ళు, అలా కాకుండా అలా పడ్డాయి. సో నేను డైరెక్టర్ గారికి చెప్పేది ఒకటే, ఇది పాన్ ఇండియా తీయాల్సినటువంటి మూవీ అండి. బట్ డైరెక్టర్ ఎందుకో తెలుగులో తీశారు సినిమాని. పార్ట్ 2 కూడా ఉంది. సో పార్ట్ 2 ఏంది అంటే యుద్ధకాండ మొదలైంది. బా ఏం రిచ్ క్వాలిటీ అబ్బా, నిజంగా చెప్తున్నా. టేకింగ్ చెప్తా, హాలీవుడ్ టేకింగ్లో తీసుకొని పోయాడు. ఇది ఇంతకుముందు గతంలో ఒక సినిమా తీసింటాడు ఏమన్నా బాలీవుడ్ సినిమా, ఆ రేంజ్లో ఉంది. సో నన్ను అడిగితే రవితేజ తర్వాత ఇంకా మిగతా క్యారెక్టర్స్ తీసుకొని వచ్చింటే బాగుండు. పార్ట్ 2 ఉందండి. సినిమాలో 2 మిస్టేక్లు ఫైండ్ అవుట్ చేసిన. ఒకటి నేను చెప్పేసిన యాపిల్స్ అని, రెండోది మీరు బాక్స్ ఆఫీస్లో చూసి ఫైండ్ అవుట్ చేసి కింది ఛానల్స్కి కామెంట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ మూవీ ఈజ్ వెరీ గుడ్. మావాడు అంటాడు నేను కూడా గందు కొంటా అన్నాడు. అంటే నేను రవితేజ తిడతారా, వద్దు రవితేజ గందులు అంతం చేయడానికి వచ్చినాడని చెప్పిన. మావాడు చెప్పి సినిమా చాలా సూపర్ ఉంది. మాస్ మహారాజ్ సినిమా ఎట్లా ఉంటుంది? ఇట్స్ ఎ వెరీ నైస్ ఫిల్మ్. యాక్షన్ ఎక్స్ట్రాఆర్డినరీ, టెక్నికల్ ఈజ్ వెరీ పవర్ఫుల్, డైరెక్షన్ సూపర్, సినిమాటోగ్రఫీ సూపర్, అండ్ ఆల్ ఇన్ వన్ ఈస్ యూ మస్ట్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. One more request to audience. My film is going to release Namo. My film name is Namo. It's going to release very soon. So please support our film as well. Come and watch our film. It's an entertaining film. You will enjoy. And I am waiting for part 2. Come and watch Eagle. Eagle is a very nice film. I have enjoyed. ఈగల్ సినిమా చాలా అంటే చాలా మందికి ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చి థియేటర్లో కూర్చోబెట్టేస్తుంది. నేనైతే నిజంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చాను థియేటర్కి. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం అనిపించలేదు. కానీ బట్ వాళ్ళు తీసుకున్న ఏ స్టోరీ అయితే ఉందో, స్టోరీ అనేది ఎక్స్ట్రాడినరీ లెవెల్. నాకు ఆ స్టోరీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. దేనికి అంటే అమెరికాలో ఇక్కడ నుంచి చదువుకోవడానికి యుఎస్ వెళ్ళే, యూకే వెళ్ళే స్టూడెంట్స్కి జరిగిన అన్యాయాన్ని దీంట్లో రైజ్ చేయడం అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. బికాస్ రీసెంట్గా చాలామంది స్టూడెంట్స్, రీసెంట్గా కూడా కాదు, వీక్కి 1, వీక్కి 2 ఇప్పటికి కూడా చనిపోతున్నారు చాలామంది యుఎస్కి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు. ఇందులో ఒక డైలాగ్ ఉందన్న, మన అమ్మ నాన్న చదువుకోవడానికి వెళ్ళిన బిడ్డలకి కాల్ చేసి తిన్నారా అని అడగాలి, కానీ అక్కడ నుంచి కాల్ వస్తే మన పిల్లలు కాల్పులో చనిపోయారు అనే న్యూస్ వినకూడదు అని చెప్పారు ఆ డైలాగు. ఆ డైలాగ్ అయితే నాకు నిజంగా చాలా కనెక్ట్ అయింది. ఎందుకంటే రీసెంట్గా చాలామంది తెలుగు వాళ్ళే చనిపోవడం జరిగింది యూఎస్కి వెళ్ళి. సో నేను ఆ పాయింట్కి బాగా కనెక్ట్ అయ్యాను. ఇంకొకటి రవితేజ గారి యాక్టింగ్ ఉందన్న సినిమాలో, వేరే లెవెల్ యాక్టింగ్. అసలు ఎంత ఎలివేషన్ ఇచ్చారంటే కేజీఎఫ్లో యష్ గారికి ఎంత ఎలివేషన్ ఇచ్చారో ఈ సినిమాలో అంతే ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. ఆ గన్ ఫైరింగ్ కానీ, ఆ గన్స్ చూపించిన విధానం కానీ వేరే అంటే వేరే ఎక్స్ట్రాడినరీ లెవెల్గా అనిపించింది నాకైతే. ఇంకొకటి సాంగ్స్ ఉన్నది 2 సాంగ్స్ అయినా బట్ బాగున్నాయి. ఇంకొంచెం సాంగ్స్ ఏదైనా ఇంపాక్ట్ ఉంటే బాగుండేమో అనిపించింది. ఇంకోటి ఫస్ట్ హాఫ్ అసలు చాలా డల్గా వెళ్తుంది, స్లోగా వెళ్తుంది. మన రవితేజ గారి డైలాగ్స్ కూడా కొంచెం ఓల్డ్ వర్షన్ ఉన్న ఎనర్జీ సినిమాలో అయితే కనిపించలేదు అనిపించింది. బట్ వెన్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందన్న సినిమా, స్టోరీ తెలిసిన అంటే రివీల్ అవుతున్న కొద్ది ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సెకండ్ హాఫ్ని చాలా హై ఎలివేషన్ ఇచ్చాడు. బట్ ఆ కేజీఎఫ్ ఎలివేషన్స్ మరీ ఓవర్గా అనిపిస్తాయి కొన్ని సీన్లలో. గన్స్ ఎలివేషన్స్ ఇవి తప్ప ఓవరాల్గా సినిమా బాగుంది. థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు రవితేజ గారు అండ్ ఇంకోటి అజయ్ ఘోష్ గారి కామెడీ సీన్స్ కానీ, మన శ్రీనివాస్ రెడ్డి గారి కామెడీ పంచెస్ కానీ, ఇంకొక బుడ్డోడు ఒకడు ఉంటాడు, ఏ రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తాడంటే రవితేజ గారికి వేరే లెవెల్ ఎలివేషన్స్ ఇస్తాడు. బట్ ఓవరాల్గా చూసుకున్నట్టే సినిమా బాగుంది. థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. బట్ రవితేజ అన్న, వి లవ్ యూ, థ్యాంక్ యూ.